నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే గత 3 దశాబ్దాలుగా విజయనగరం జిల్లాలో రాజకీయంగా చక్రం తిప్పుతున్న సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వచ్చే ఎన్నికల నాటికి అస్త్ర సన్యాసం చేయాలని ఆలోచన చేస్తున్నారా అన్న చర్చ ఇప్పుడు గట్టిగా జరుగుతుంది. ఇటీవల కాలంలో జిల్లా రాజకీయాల్లో బొత్స వారసులైన కూతురు కొడుకు సందడి చేస్తుండడంతో బొత్స రిటైర్మెంట్ పైన ఊహాగానాలు కూడా గట్టిగానే వ్యాప్తిస్తున్నాయి. ప్రస్తుతం విశాఖ కేంద్రంగా తన రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్న బొత్స సొంత నియోజకవర్గం చీపురుపల్లిని మాత్రం జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనట్టుగా ఇప్పుడు చీపురుపల్లిలో జరిగే ప్రతి కార్యక్రమానికి వస్తున్నారు. ఆయన రాలేని పరిస్థితుల్లో కూతురు లేదా కొడుకును పంపిస్తున్నారు. దీంతో బొత్స రాజకీయ వ్యూహం పైన ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజకీయంగా ప్రస్తుతం బొత్స క్రియాశీలకంగా ఉన్న వచ్చే ఎన్నికల సమయం నాటికి ఆయన చురుకైన పాత్ర పోషించే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. ఈ కారణంగానే ముందస్తుగా వారసులను రంగంలోకి దిప్పినట్టుగా ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటికే బొత్స కుటుంబం నుంచి 60 మంది జిల్లా రాజకీయాల్లో ఉన్నారు. వీరికి తోడుగా యువతరం కూడా రంగప్రవేశం చేయడంతో బొత్స కుటుంబ రాజకీయ కార్యకలాపాలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రధానంగా సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో గత ఎన్నికల్లో ఓడిపోయిన బొత్స మళ్ళీ అక్కడి నుంచి పోటీకి విముఖత చూపినట్టుగా చెప్తున్నారు. తన రాజకీయ జీవితంలో సీఎం పదవి తప్ప అన్ని పదవులు అనుభవించిన తాను భవిష్యత్తులో రాజ్యసభలో అడుగుపెట్టడం ద్వారా ఆ అనుభవాన్ని సాధించాలని చూస్తున్నారని అంటున్నారు. గత ఎన్నికల సందర్భంగానే పోటీకి దూరంగా ఉండాలని భావించినప్పటికీ పార్టీ అధ్యక్షుడు జగన్ ఒత్తిడితో పోటీ చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి 70 ఏళ్లు వయసు దాటిపోవడం వల్ల పోటీ నుంచి తప్పుకోవాలని బొత్స భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే తనకు బదులుగా కొడుకు సందీప్ను చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని బొత్స డిసైడ్ అయ్యారంటున్నారు. గత ఎన్నికల్లోనే సందీప్ పోటీకి ఉత్సాహం చూపినా పార్టీ ఛాన్స్ ఇవ్వలేదంటున్నారు. అయితే ఇప్పుడు సందీప్తో పాటు బొత్స కూతురు అనూష కూడా చీపురుపల్లిలో ఎక్కువగా తిరుగుతున్నారు. రాజకీయంగా తన ఆసక్తిని బహిరంగంగా వ్యక్తపరుస్తున్నారు. దీంతో కూతురు కొడుకు మధ్య రాజకీయ విభేదాలు రాకుండా కూడా బొత్స ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా ఒక ప్రచారం కూడా జరుగుతుంది. కొద్ది రోజుల వరకు బొత్స స్థానికంగా అందుబాటులో లేని సమయంలో కూతురు లేదా కొడుకు మాత్రమే నియోజకవర్గంలో పర్యటించేవారు. అయితే ఇప్పుడు బొత్స జోక్యంతో ఇద్దరూ ఒకే కార్యక్రమంలో మెరుస్తున్నట్టుగా వ్యాఖ్యానిస్తున్నారు. బొత్స వారసుడు సందీప్ రాజకీయ ప్రవేశానికి ఇబ్బంది లేకుండా కూతురు అనూషకు ప్రత్యామ్నాయం చూపేలా బొత్స ప్లాన్ చేసినట్టుగా ఒక సమాచారం ఉంది. కుమారుడు సందీప్కు తన స్థానం చీపురుపల్లి అసెంబ్లీ స్థానం అప్పగించాలని భావిస్తున్న బొత్స కుమార్తె అనూషను కూడా అదే నియోజకవర్గం నుంచి జడ్పీటీసీగా పరిచయం చేసి జిల్లా రాజకీయాల్లో తిప్పాలని ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో గర్విడి జడ్పీటీసీగా అనూషను పోటీకి పెట్టి విజయనగరం జడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించేలాగా బొత్స పావులు కదుపుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం విజయనగరం జడ్పీ చైర్మన్గా బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు ఉన్నారు. ఈనాడు వైసీపీ అధిష్టానం భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. దీంతో మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్నసీను వచ్చే స్థానిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారని అంటున్నారు. దీంతో జడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా బొత్స అనూషను ప్రకటించి కుమారుడికి అడ్డు లేకుండా చేయడంతో పాటు జడ్పీ పీఠం తన కుటుంబంలోనే ఉండేలా బొత్స ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. గతంలో కూడా బొత్స సతీమణి బొత్స ఝాన్సీ అదే కుటుంబానికి చెందిన బడుకొండ అప్పలనాయుడు జడ్పీ చైర్మన్గా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే బొత్స అనూషను జడ్పీ చైర్పర్సన్ చేయాలని సత్యబాబు వ్యూహాలు రచిస్తున్నట్టుగా వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి తాజా రాజకీయ పరిణామాలతో బొత్స వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.